ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. శివబాలకృష్ణ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఏకంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు 10 కోట్లు ఇచ్చినట్లు ఏసీపీ వాంగ్మూలంలో శివబాలకృష్ణ వెల్లడించారు. 12 ఎకరాల ల్యాండ్ సెటిల్ చేసి 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు శివబాలకృష్ణ తెలిపారు. దీంతో శివబాలకృష్ణ కేసు విచారణలో ఇక ఐఏఎస్ ను కూడా విచారించే అవకాశాలున్నాయి. శివబాలకృష్ణ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఏకంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు 10 కోట్లు ఇచ్చినట్లు ఏసీబీ వాంగ్మూలంలో శివబాలకృష్ణ వెల్లడించారు. 12 ఎకరాల ల్యాండ్ సెటిల్ చేసి 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు శివబాలకృష్ణ తెలిపారు. దీంతో శివబాలకృష్ణ కేసు విచారణలో ఇక ఐఏఎస్ ను కూడా విచారించే అవకాశాలున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. చెప్పండి రవిచంద్ర. వరలక్ష్మి, అయితే శివబాలకృష్ణకు సంబంధించిన ఏసీపీ దర్యాప్తులు అనేక మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏకంగా ఇప్పుడు ఐఏఎస్ ల చుట్టూ కూడా తిరిగేటువంటి అవకాశం ఉంది. ఐఏఎస్ ను కూడా విచారించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే శివబాలకృష్ణ ఇచ్చినట్టుగా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరును కూడా వెల్లడించారు. హెచ్ఎండిఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు అరవింద్ కుమార్. అప్పట్లో అరవింద్ కుమార్ కొన్ని సలహాలు, కొన్ని డిమాండ్లు కొన్ని పెట్టారు. ఆ విధంగా నేను నడుచుకునేవాడిని, అరవింద్ కుమార్ చెప్పినట్లు కొనసాగిన, ఆ విధంగా అందులో భాగంగా ఆయనకు కూడా వాటాలు ఇచ్చారంటూ ఒప్పుకున్నట్టు వాంగ్మూలంలో ఒప్పుకున్నట్టు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే బిల్డర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ నుంచి లంచాలు సమీకరించేవారిని, అయితే నేను ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఇచ్చేవారిని. అయితే ఆయన 10 కోట్లు అడిగితే ఒక అంశంలో ₹1 కోటి నేనే ఇంటికెళ్లి ఇచ్చాను. ఆయన ఇల్లు అక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ దగ్గర ఉంటుంది. ఆ యూనివర్సిటీ దగ్గర ఉన్నట్టుగా అరవింద్ కుమార్ ఇంటికెళ్లే ఇచ్చాను అంటూ వాంగ్మూలంలో ఒప్పుకున్నారు. దీంతో ఐఏఎస్ అరవింద్ కుమార్ ను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తారా? దీంట్లో మరి అంటే భవిష్యత్తులో ఈడీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, మిగతా అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శివబాలకృష్ణ సంచలనం ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు మరికొంతమంది ఐఏఎస్ అధికారులు ఏమైనా ఒత్తిడి పెట్టారా? ఆ కోణంలో కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈయనకు బాస్ గా ఉన్నారు శివబాలకృష్ణ. హెచ్ఎండిఏలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ గా పనిచేసేవారు. శంషాబాద్ కావచ్చు, శంకర్పల్లి కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఈ జోన్లకు డైరెక్టర్ గా పనిచేశారు. అయితే ఇదే హెచ్ఎండిఏకు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా అరవింద్ కుమార్ పనిచేశారు. హెచ్ఎండిఏ అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసేవారు. అంటే కనుసన్నల్లో ఐఏఎస్ అధికారి కనుసన్నల్లో నేను పనిచేశాను, ఆయన చెప్పిన మేరకే నేను చేశాను. అందులో భాగంగా నీ అక్రమాస్తి సంపాదించిన దాంట్లో ఆయనకు కూడా వాటాలు ఉన్నాయి. నార్సింగ్ లో 12 ఎకరాల్లో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మల్టీ స్టోర్ బిల్డింగ్ ప్రాజెక్టు చేపడితే అందులో కొన్ని చట్టపరమైన సమస్యలు కూడా ఉండేది. ఆ సమస్యలకు సంబంధించి 2023 అంటే గత ఏడాది నవంబర్, డిసెంబర్ లో హెచ్ఎండిఏలో కార్యదర్శి చంద్రయ్య కూడా ఉండేవారు. ఆయన సెటిల్ చేశారు. ఈ వ్యవహారం అంతా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆ సంస్థకు సంబంధించిన యాజమాన్యం నుంచి లంచాలు వెళ్ళినట్టు కూడా శివబాలకృష్ణ ఏసీబీ అధికారులకు వెల్లడించారు. ఇప్పుడు హెచ్ఎండిఏలో గతంలో మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ ఇప్పుడు ఆయన కూడా డ్యూటీలో ఉన్నారు. అంటే డ్యూటీలో ఉన్నారు. దాంతో పాటు శివబాలకృష్ణను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఎందుకు డ్యూటీలో ఉండాలని చెప్పాల్సి వస్తుందంటే ఆయన కూడా విచారించాల్సిన అవసరం ఉంది. దాంతో ఇప్పుడు ప్రజెంట్ ఆయన డ్యూటీలో ఉన్నారు కాబట్టి ఆయన విచారిస్తారా, పరిస్థితి ఏంటి, దీని మీద ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తానికి మాత్రం శివబాలకృష్ణ కొన్ని 100 కోట్లు సంపాదించారు. అందులో పై స్థాయి అధికారులకు ఇంతకాలం నుంచి గతంలో మీడియా కావచ్చు, దాంతో పాటు ఏసీపీ అధికారులకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అంటే పై స్థాయి అధికారులకు కూడా లంచాలు వెళ్లి ఉంటాయి అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ ఏసీబీ అధికారులు కూడా అదే కోవలో దర్యాప్తు చేపట్టారు. మీడియా కూడా అదే అనుమానం వ్యక్తం చేసింది. ఎందుకంటే శివబాలకృష్ణ ఒకరే కాకుండా ఈయన పై అధికారులకు, దాంతోపాటు మరికొంతమంది పొలిటీషియన్లకు కూడా, అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్ర స్థాయి వాళ్ళు కావచ్చు, ఎవరికైనా పొలిటీషియన్లకు కూడా అంది ఉంటాయన్న కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ ఏసీబీ అధికారులు మీడియా దగ్గర చిట్చాట్లో
చెప్పేవారు. ఆ విధంగా అదే కోణంలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివబాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్ దానికి ఆధారమైందని చెప్పుకోవచ్చు. 13 పేజీల నివేదికను ఈ విధంగా కోర్టు కూడా సబ్మిట్ చేసేసింది ఏసీబీ. దీంతో మరింత దర్యాప్తు మరింత లోతుగా దర్యాప్తు చేసేటానికి అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా ఎంత దర్యాప్తు చేస్తే అంత మరికొంతమంది పేర్లు కూడా వస్తాయి. అటెండ్ చేసి ఇది రాజకీయ రంగు కూడా భవిష్యత్తులో విమర్శలకు తావిచ్చే విధంగా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. శివబాలకృష్ణ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కనిపిస్తున్నాయి. ఏకంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు 10 కోట్లు ఇచ్చినట్లు ఏసీబీ వాంగ్మూలంలో శివబాలకృష్ణ వెల్లడించారు. 12 ఎకరాల ల్యాండ్ సెటిల్ చేసి 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు శివబాలకృష్ణ తెలిపారు. దీంతో శివబాలకృష్ణ కేసు విచారణలో ఇక ఐఏఎస్ ను కూడా విచారించే అవకాశాలున్నాయి.